నెల్లూరులో బీజేపీ టీడీపీ మధ్య వార్ మొదలైంది. నిన్న మొన్నటి వరకు మంత్రి పొంగూరు నారాయణతో సన్నిహితంగా ఉన్న వాళ్లే ఇప్పుడు ఆయన తీరును తప్పుపడుతున్నారు. ఇంతకీ కూటమిలో ముసలానికి కారణం ఏంటి? ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సింహపురిలో టీడీపీపై కస్సుబుస్సుమంటున్నారు కమలనాథులు. మైపాడు గేటు సమీపంలోని కిసాన్ నగర్లో ఉన్న బీజేపీ కార్యాలయాన్ని ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. పీడబ్ల్యూడీ కెనాల్ మీద గల కంటైనర్ గృహంలో 10 ఏళ్లుగా నడుస్తున్న బీజేపీ ఆఫీసును తొలగించారు. ఇది బీజేపీ నేతలకు కోపం తెప్పించింది. కూల్చేసిన చోటే బీజేపీ కార్యాలయం నిర్మించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. ఏం కార్యాలయం అంటే మీకు భారతీయ జనతా పార్టీ జెండా అంటే అంత లెక్కలేదా? జెండాని తాకినోళ్ళు కనుమరుగయ్యారు. మా యొక్క జోలి కార్యాలయాల జోలికి కానీ కార్యాలయ జోలికి వచ్చా సరే ఏమనుకుంటున్నావు? ఈ దేశాన్ని పరిపాలన ఎంత ఇస్తున్నావు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తమ కార్యాలయం జోలికి రాలేదంటున్నారు బీజేపీ నేతలు. కానీ ఇప్పుడు తమతో అధికారం పంచుకుంటున్న టీడీపీ ఆ సాహసం ఎలా చేసిందని మండిపడుతున్నారు. మంత్రి పొంగూరు నారాయణకు తెలిసే ఆఫీసు కూల్చివేత జరిగిందంటున్నారు బీజేపీ నేతలు. ఈ వ్యవహారాన్ని టీడీపీ తేలికగా తీసుకున్నా బీజేపీ మాత్రం కమిషనర్ నందన్ పై చర్యలకు డిమాండ్ చేస్తుంది. నెల్లూరు నగరపాలక సంస్థకి ఐఏఎస్ అధికారిని కమిషనర్ గా నియమించాలి. కానీ రాజకీయ నేతల అండదండలతో నందన్ కమిషనర్ గా కొనసాగుతున్నారని మండిపడుతున్నారు కమలనాథులు. మీరు అబ్జెక్షన్ పెట్టబాకండి సార్, మీకు ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం. అబ్జెక్షన్ మాత్రం పెట్టబాకండి. అది మాది 30 ఏళ్ల నుంచి ఉండే ఆఫీస్ సార్. అదే నెల్లూరులో అనేక ఆఫీసులు ఉన్నాయి సార్ ఆక్రమణలో. వాటన్నిటిని తొలగించిన అదాన్ని తొలగించండి. ఎన్డీఏలో ఉన్నాం సార్, మేము కూడా గవర్నమెంట్ లో ఉన్నావా లేదా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మాకు అనుకూలంగా పెద్దలందరూ వ్యవహరిస్తుంటే ఈ కింద మీకు తెలియకుండా మీ కింద ఉన్నటువంటి వాళ్ళు ఈ మున్సిపల్ కమిషనర్ దౌర్జన్యం చేస్తుంటే బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకుంటారా? ఏం సార్ అది మీరు చెప్పేది? ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ బీజేపీ అధికారాన్ని కూడా పంచుకుంటున్నాయి. దీంతో తామంతా ఒక్కటే అన్నట్టు సాగుతూ వస్తుంది. కానీ నెల్లూరులో ఇప్పుడు నువ్వా నేనా అనే పరిస్థితులు నెలకొన్నాయి. మరో 6 నెలల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. అప్పటికైనా పరిస్థితులు సద్దుమణుగుతాయా లేక వివాదం మరింత ముదురుతోందో చూడాలి.